పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ హైదరాబాద్ లోని ఆర్బీఐ ఎదుట ఆందోళన చేపట్టింది. రవీంద్ర భారత్ నుంచి ఆర్బీఐ వరకు నిరసన ప్రదర్శన చేపట్టింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, పెద్ద నోట్ల రద్దు దానివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ నాయకత్వంలో 11 గంటల నుంచి ఆర్బీఐ దగ్గర ధర్నా జరుగుతోంది. ధర్నాలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్రనాయకులందరూ కూడా పాల్గొన్నారు. 11 గంటలకు ప్రారంభమైన ధర్నా ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఒక 20 మంది కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఆర్బీఐ అధికారులను కలిసి వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్స్ అన్ని కూడా వినిపించడానికి లోపలికి వెళ్లారు. మొత్తం ఈ వ్యవహారం మీద కాంగ్రెస్ పార్టీ గత 20 రోజుల నుంచి కూడా జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా అనేక కార్యక్రమాలకు పిలిపించింది. అందులో భాగంగా ఈ రోజు ఆర్బీఐ ముట్టడికి ఆర్బీఐ ముందు ధర్నాకు పిలిపించింది. ఈ ధర్నా ద్వారా పెద్ద నోట్ల రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం తప్పు చేసింది, సామాన్యులను ఇబ్బంది పాలు చేసింది, ఎవరికి కూడా దీని ఫలితాలు కానీ ఫలాలు కానీ అందడం లేదు, మొత్తం వ్యవస్థ నీరు గారిపోయింది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందనే నినాదంతో అనే వాదంతో కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఆర్బీఐ ఎదుట ఈ రోజు ఈ ధర్నా జరుగుతోంది. ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన నాయకులందరూ కూడా ముఖ్య నాయకులందరూ కూడా ఇప్పుడు ఆర్బీఐ అధికారులను కలవడానికి లోపలికి వెళ్ళి వాళ్ళతోటి చర్చించి మాట్లాడడానికి వెళ్లారు. కొంతమంది నాయకులు బయట ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడికి వచ్చి సరే ఆర్బీఐ ఎదుట ధర్నా చేయడం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికే ఈ నోట్ల రద్దు కష్టం నుంచి జనం బయటపడ్డారు, వాళ్ళకి కావాల్సిన డబ్బు అందుతుంది అని చెప్తుంటే మీరెందుకు ధర్నా చేస్తున్నారు? ఈరోజు నిర్ణయం తీసుకొని 70 రోజులకు పైబడి జరిగినప్పటికి కూడా మరి ఈ ఆర్థిక ఆంక్షలు పెట్టడం వల్ల జరగాల్సినటువంటి అభివృద్ధి జరగకుండా పురోగతిలో పోవాల్సినటువంటి దేశం తిరోగం వైపోతూ ఉన్నది. కాబట్టి ఈ ఆంక్షలు వద్దు, వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీద మీ పెత్తనం వద్దు అనేది మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అభివృద్ధి అనేది ఆగిపోయింది, వ్యవసాయ పెట్టుబడులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పెట్టినటువంటి ఆంక్షలను సడలించాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఒత్తిడి కొరకు మాత్రమే ఆర్బీఐ. జనానికి ఇబ్బంది లేదు, ఈ 60 రోజుల్లో అందరి సమస్యలు తీరిపోయినాయి. ఎవరికైతే ఎంతైతే డబ్బు కావాలో అంత బ్యాంకుల నుంచి ఏటీఎం నుంచి వస్తూ ఉంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంతో రాజకీయ ఉద్దేశాలతోనే చేస్తూ ఉందండి. దురదృష్టం, ఈరోజు అధికార పక్షం ప్రతిదీ కూడా రాజకీయ కోణం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలనుకుంటే అనేక అంశాలు ఉన్నాయి. ఈ అంశాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు దీని యొక్క ప్రభావం వల్ల అన్ని వర్గాల ప్రజలు దీనికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మేము గ్రామాలకు పోయినా పట్టణాలకు పోయినా చేయి పట్టుకుని ఆడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర ఎందుకు నిర్వహిస్తలేదు? కాబట్టి ప్రజల తరఫున ప్రజలు అడిగితే కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదా అంటే 50 రోజులు అది ఏకపోతే నల్లదానాన్ని సమర్థిస్తామని అధికార పక్షం బ్లేమ్ చేసే పరిస్థితి. 50 డేస్ ఆగమన్నారు. 50 డేస్ ఆగిన తర్వాత కూడా సమస్యలో ఎలాంటి పురోగతి లేదు. కాబట్టి ఈరోజు ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. నోట్ల రద్దు వల్ల జనం పడే ఇబ్బందులు కన్నా కూడా ఇలాంటి ధర్నాలతోటి హైదరాబాద్ నడి రోడ్డు మీద మీలాంటి ఈ ధర్నాలు పిలిపివ్వడం వల్ల ఎక్కువ నష్టపోతున్నారనే విమర్శకు ఏం చెప్తారు? ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, డెమోక్రటిక్ వేలో ధర్నా చేస్తున్నాం, ఒకవైపు ట్రాఫిక్ పోతూనే ఉన్నది. కేవలం ఆర్బీఐ ముందు మాత్రమే చేస్తాం. నిజంగా చేయాలనుకుంటే అటు ఇటు ఆపగలుగుతాం ట్రాఫిక్. మేము ప్రజల యొక్క ఇబ్బందులు పడకూడదు, సమస్య అడ్రస్ కావాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజల ఇక్కట్లు పడితే కూడా మాకు బాధ కలుగుతుంది. కాబట్టి ఒక బాధ్యత కలిగిన కాంగ్రెస్ పార్టీగా మేము ఆ బాధ్యతతో వ్యవహరిస్తాం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లో పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పును ప్రజల దృష్టికి తీసుకొచ్చి చెప్పడం కోసమే ఈ రోజు ధర్నా చేస్తామని చెప్తారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. సార్, ఈ ధర్నా అంతా కూడా కాంగ్రెస్ గోల తప్ప జనం గోల కాదు అనేది బీజేపీ అంటుంది. కాంగ్రెస్ ఎందుకు చేస్తుంది గోల? కాంగ్రెస్ గోల ఎందుకు చేస్తుందండి? కాంగ్రెస్ ఎందుకండి? కాంగ్రెస్కి ఏమైనా లాభమా? ఇప్పుడు ఈ గోల ఇవాళ చేస్తే రేపు పొద్దున మేము సీట్లలో కూర్చుంటామా? అధికారాన్ని చేజిక్కించుకుంటామా? మాకే ప్రయోజనం లేదు. కాబట్టే మోదీ గారు 8వ తారీఖు నాడే ఈ రద్దు నిర్ణయం నోటుబందీ కార్యక్రమం చేస్తే మేము 9 నాడే చేయాలి ఈ ఆందోళన. మరి ఇప్పుడు ఎందుకు చేస్తాం? మేము చేయలే. ఎందుకంటే మేము ఆ రోజే చేస్తే ప్రజలను ఉసిగొలుపుతున్నారు, ప్రజలను తప్పుదారిని పట్టిస్తున్నాడు, ఏదో పాపం వాడు బాగానే చేసిండు అని అంటారు. వీళ్ళకి అధికార దాహం ఉన్నది కాబట్టి ఆగుతలేరు. మరి ఈ ప్రజలను తప్పుదారిన పట్టిస్తున్న ముద్ర మాకు పడుతుంది కాబట్టి మేము గమ్మున్నే ఉన్నాం. కానీ ఇప్పుడు ఎందుకు చేసినాం? 50 రోజులు చూడండి నాయన, 50 రోజుల తర్వాత అంతా బాగా జరుగుతుంది అంటివి. 50 కాదు కదా, 70 రోజులు ఆగినాం.
ప్రజలు ఈనాడు యావత్ భారతదేశంలో ఆందోళన చెందుతున్నారు, బాధపడుతున్నారు. మేము డబ్బు చెమటొచ్చి కష్టించి మేము నమ్మి నేషనలైజ్డ్ బ్యాంకులలో ఇందిరాగాంధీ గారు నేషనలైజ్ చేసింది బ్యాంక్స్ను. ఆ బ్యాంకులలో మా డబ్బును మేము కూడబెట్టుకొని పెడితే మా డబ్బు మేము తీసుకొని కూడా నువ్వు కండిషన్స్ పెడతావు. ఎవడివిరా నువ్వు? అందుకారా నీకు ప్రధానమంత్రి మేము ఓటేసినాం? 15 లక్షల రూపాయలు మా అకౌంట్లలో వేస్తున్నావు రా పేదవాళ్లకు. మరి ఎవిరా 15 లక్షల రూపాయల కోట్లు దొరుకుతావు నువ్వు, అంతేగాని యావత్ భారతదేశం తిరగకుండా ప్రపంచమంతా తిరుగుతున్నావు, విలాసాలు చేస్తున్నావు, అంతేగాని గరీబోని గురించి ఆలోచిస్తున్నావు. దేశం 100 సంవత్సరాలు వెనకకు పోయింది, ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయింది. ఈనాడు ఆర్థిక వ్యవస్థ కూలీనాలు చేసుకొని బతికే వాళ్ళకు ఈనాడుకు ఉపాధి లేకుండా అయిపోయింది. ధర్నాల ఉద్దేశం కాబట్టి ఈ ప్రజలందరూ అంటుండ్రు మోదీ భగావ్, భాగ్ మోదీ భాగ్. ధర్నా ఉద్దేశం చెప్పండి. ధర్నా ఉద్దేశం ఒకటే, ప్రజలేమో మోదీని దించడానికి తయారున్నారు, మీరెందుకయ్యా గమ్మునున్నారు? మా తరఫు నుండి మీరు పోరాడుండ్రి, మేము ఇబ్బందుల పాలైనాం. అగో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిండే, అనేక సంక్షేమ పథకాలు దేశం అభివృద్ధి పథంలో నడిచింది. మన్మోహన్ సింగ్ను తెచ్చిర్రు, ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి మేము చేస్తాము, కాబట్టి మీరు రండి అన్నారు. అయితే మాది ముఖ్య ఉద్దేశం ఈనాడు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కండిషన్స్ పెట్టడానికి నీకు హక్కు లేదు. నంబర్ 1, ఎంత కావాలో అంత డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బు మా ఇష్టం వచ్చినప్పుడు ఎంతైనా తీసుకుంటాం. ఇంకోటి, పేద మహిళల ప్రతి పేద మహిళ అకౌంట్ లో 25,000 రూపాయలు ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము డిపాజిట్ చేయాలి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తుంది ప్రధానంగా డిమాండ్ ఈ నగదు విత్డ్రాయల్ మీద ఆంక్షలు అయితే పూర్తిగా ఎత్తేయాలి, ఎవరి డబ్బులను వాళ్ళు తీసుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్ చంద్రశేఖర్.